టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి. స్వర్గీయ ముత్యం రెడ్డి 80వ జయంతి వేడుకలు. అంగరంగ వైభవంగా కోటలో సత్తమ్మ తల్లికి ప్రత్యేక వేడుకలు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్. బైంసాలో బంధు ప్రశాంతం. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత. బాలికల వసతి గృహం బాత్రూంలో వీడియోలు తీశారని ప్రకంపనలు. విద్యార్థి సంఘాల ఆందోళనలు. ప్రయాణికులకు ఆదిరిపోయి గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, ఇక అక్కడి వరకు మెట్రో. అదొక లొట్ట పీస్ కేసు. కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రివర్యులు చెరకు ముత్యంరెడ్డి 80వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వడ్ల నవీన్ కుమార్, పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా మండల అధ్యకుడు వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చెరకు ముత్యంరెడ్డి రైతు కాబట్టి రైతులు పడే కష్టాలను చూసి ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యకులు మాసాయిపేట్ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday, Mutyam Reddy. Congress Party Zindabad. Congress Party Zindabad. Mutyam Reddy. కొద్ది ప్లేయర్ వెళ్తుంది. మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ చెరుకు ముత్యం రెడ్డి గారి జయంతి వేడుకలను చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ చౌరస్తాలో ఘనంగా నిర్వహిస్తూ మరి ముత్యం రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా, టీటీడీ బోర్డు చైర్మన్గా, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంచనాల కమిటీ చైర్మన్గా ఈ దుబ్బాక కాన్స్టిట్యున్సీకి అలాగే దొమ్మాట కాన్స్టిట్యున్సీకి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన స్వర్గీయ ముత్యం రెడ్డి గారికి చెందుతుంది. ఎవరి పేరు చెప్తే అభివృద్ధి ఉరకలెక్కుతుందో ఆ పేరే చెరుకు ముత్యం రెడ్డి. ప్రజల మనసుల్లో స్థాయిగా ఎక్కిపోయేటట్టు అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, ఉపాధి రంగం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అలాగే ప్రతి ఒక్క రైతులకు కూడా, ప్రతి పండించిన కూరగాయలకు కూడా హైదరాబాద్ మార్కెట్లో అమ్మేలా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిన ఘనత మన ముత్యం రెడ్డి గారికే దక్కుతుంది. ముత్యం రెడ్డి గారు లేని లోటు మరవలేని తీరని లోటుగా ఉంది. కాబట్టి సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మేము స్మరించుకుంటూ అతనికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకుడు ముత్యం రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్నాము.
అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి అంటే అభివృద్ధి, అలా మన చేగుంటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. దాని తర్వాత మళ్ళీ ఎవరు కూడా ఇప్పటికీ అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఈరోజు మన చేగుంట ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారిందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారే. ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారే. కాబట్టి తన ఆశయాన్ని కొనసాగించాలని మనం అందరం కొనసాగిస్తూ వారికి మా తరఫున మా చేగుంట మండల శాఖ తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాము. జోహార్ ముత్తంరెడ్డి, జోహార్ నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామ పంచాయతీ కోటలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి, గౌరవ అధ్యక్షులు ఆది నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు న్యాయవాది రాంప్రసాద్ రెడ్డి, సభ్యులు కసిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పులి వెంకట నారాయణ రెడ్డి, తాతిరెడ్డి, నిజాముద్దీన్ ప్రభాకర్ రెడ్డి, గంగిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి బుధవారం సత్యమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రావ్య టీవీతో మాట్లాడుతూ కలికిరి పట్టణంలో యోగి వేమన, ఉయ్యాలవారి నరసింహారెడ్డి విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, భవిష్యత్తులో నిరుపేద రెడ్డి కుటుంబ సభ్యులకు విద్యా, వివాహం, ఆరోగ్యంకు చేయూతనివ్వడానికి నిర్ణయించుకున్నామని అన్నారు. ఇక కలికిరి పట్టణంలో ఆది పబ్లిక్ స్కూల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు రాంప్రసాద్ రెడ్డి, సభ్యులు కసిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పులి వెంకట నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఇట్లంవారిపల్లి సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, రమేష్. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి, న్యాయవాది రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆది పబ్లిక్ స్కూల్ దినదిన అభివృద్ది చెందాలని, భవిష్యత్తులో స్కూల్కు విద్యార్థులు అధిక సంఖ్యలో పెరగాలని, నాణ్యమైన విద్యకు నమ్మకమైన స్కూల్ ఆది పబ్లిక్ స్కూల్గా పేరు ప్రఖ్యాతి పొందాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వయంభూ కోటలో సత్యమ్మ తల్లి ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. కోటలో శ్రీ సత్యమ్మ తల్లిని దర్శించుకున్న వాల్మీకిపురం మండల పరిషత్ అభివృద్ది అధికారి బృందం. ఇక బుధవారం జనవరి 1వ తారీఖు సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, ఎంపీడీఓ మనోహర్ రాజు, సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి ఆధ్వర్యంలో సభ్యులందరూ కోటలో శ్రీ సత్యమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీఓ మనోహర్ రాజు మాట్లాడుతూ పేరుగల, మహిమగల, మహిమాన్వితురాలైన శ్రీ సత్యమ్మ తల్లిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, మండల పరిధిలోని ప్రజల సమస్యలకు మొదటి ప్రాధాన్యతనిస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తానని అన్నారు. వాల్మీకిపురం మండలంలోని ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా వాల్మీకిపురం మండలంలోని మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరం కలిసి మండలంలో మంచి పేరు పొందిన సత్యప్రమాణం కలిగినటువంటి అందరికీ కోరిన కోరికలు తెచ్చే సత్యమ్మ తల్లి దేవాలయం దర్శనం చేసుకుని సత్యమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలనే ఆలోచనలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మండలంలోని ప్రజలకు అందరికీ ఈ సత్యమ్మ తల్లి దీవెనలు అందాలా, అలాగే అందరూ కూడా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థించడం, అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కాబట్టి కార్యాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు చేతులకు సంఖ్యలతో నిరసన తెలిపారు. 20 ఏండ్ల నుండి వెట్టి చాకరీకి గురవుతున్నామని, ఈ బానిస బ్రతుకుల సంఖ్యలను ప్రభుత్వమే తీసివేసి తక్షణమే పే స్కేల్ అమలు చేస్తూ విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చూపాలని కోరారు. సమగ్ర శిక్ష సాధిద్దాం కదిలింది వైఎస్ఆర్సీ, సాధిద్దాం ఉద్యోగ భద్రత, సీఎం
We want regularize. We want regularize. We want regularize. We want regularize. We want సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం We want regularize. We want regularize. We want regularize. సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. సీఎం గారు స్పందించాలి. ఏ పాలక వర్గమైన ఏకనామం పెట్టుడేనా 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 కోమటిరెడ్డి కోమటిరెడ్డి స్పందించాలి. కోమటిరెడ్డి స్పందించాలి. కోమటిరెడ్డి స్పందించాలి. పొన్నం గారు స్పందించాలి. పొన్నం గారు స్పందించాలి. పొన్నం గారు స్పందించాలి. పొన్నం గారు స్పందించాలి. సీతక్క స్పందించాలి. సీతక్క స్పందించాలి. సీతక్క స్పందించాలి. We want regularize. We want regularize. We want regularize. We want regularize. సమగ్ర శిక్ష ఐక్యత సమగ్ర శిక్ష గత కొంతకాలంగా భైంసా డివిజన్లో వరుసగా హిందూ ఆలయాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలు నిన్న నాగదేవత ఆలయంలో జరిగిన సంఘటనకు నిరసనగా భైంసా పట్టణ బంద్కు పిలుపునిచ్చారు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి. నిన్న భైంసా శివార్లోని నాగదేవత ఆలయ ఘటనను ఖండిస్తూ హిందూ సంఘాల పిలుపు మేరకు హిందూ వర్గానికి సంబంధించిన వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించారు. దీంతో భైంసాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును పర్యవేక్షించారు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్. ఇక ఆలయాల్లో వరుసగా చోరీలు జరుగుతున్నా పోలీసులు చోరీలను అరికట్టడం లేదని మండిపడ్డారు. ఇక పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని వారు ఆరోపించారు. గుండపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని గండకోయలో సీఎంఆర్ కళాశాల బాలికల వసతి గృహంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికల వసతి గృహంలో కొందరు బాత్రూంలో బాలికలు ఉన్న సమయంలో వీడియోలు తీశారని ఆరోపించారు విద్యార్థినులు. దీంతో ఎన్ఎస్యు ఐఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు సీఎంఆర్ ఐటీ కళాశాల బాలికల వసతి గృహం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వసతి గృహంకు వచ్చి బాలికల ఆరోపణల మేరకు వసతి గృహంలో పనిచేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో బాలికలకు రక్షణ లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
సీఎంఆర్ విద్యా సంస్థల్లో విద్యను వ్యాపారం చేస్తున్నారని, వసతి గృహాల్లో నివాసం ఉండే ఒక్కొక్క విద్యార్థి నుండి లక్షలాదిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజులపై పెట్టిన శ్రద్ధ విద్యార్థుల రక్షణపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి సీఎంఆర్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు చేపట్టాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోపణ మేరకు వసతి గృహంలో పనిచేస్తున్న నందకిషోర్ యాదవ్, గోవింద కుమార్, సురేష్, రాకేష్ రావత్, గణేష్ అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వీరితో పాటు 12 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. వసతి గృహం సెక్యూరిటీ గార్డ్ గదిని భారీగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇక విద్యార్థులు ధ్వంసం కూడా చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమస్తే, నా పేరు నాగేష్, ఏబీవీపీ. ఈరోజు మేడ్చల్లోని కండ్లకోయ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న రాత్రి 1 గంటలకి ఈ హాస్టల్లో మెస్సు పెట్టేటువంటి ఎవరైతే మెస్సు పెట్టేటువంటి స్టూడెంట్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, బాయ్స్ నైట్ 1 o'clock ఆడపిల్లల హాస్టల్ స్నానం చేసుకుంటుంటే వెళ్లి రూమ్ లో వీడియో తీయడం జరిగింది. ఆ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్స్ లలో అమ్మాయిలు చూసి భయపడి వాళ్ళు అరవంగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. గతంలో కూడా ఆడపిల్లలు స్టార్టింగ్ లో సెప్టెంబర్ లో ఫస్ట్ ఇయర్ ఆడపిల్లలు గర్ల్స్ హాస్టల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడే వాళ్ళ మీద డౌట్ వచ్చి ఎవరైతే ఇన్ఛార్జ్ ప్రీతి మేడం కి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మేడం వాళ్ళని తీసేయండి మేడం, మాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వాటి గురించి స్పందించలేదు, వాళ్ళని తీయలేదు. అదే విషయము ఇక్కడ ఉన్న గోపాల్ రెడ్డి చైర్మన్ సార్ కి కూడా డైరెక్టర్ సార్ కూడా చెప్పడం జరిగింది. కానీ వార్డెన్ దాన్ని ఈ రోజు వాళ్ళు అక్కడ ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, వీడియోస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఈ ఇన్సిడెంట్ అయ్యి రాత్రి 1 o'clock ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మార్నింగ్ 11 గంటలకి ఆడపిల్లలందరూ బయటకు వచ్చి తినకుండా ఆఫ్టర్నూన్ 11 గంటల నుంచి కంటిన్యూస్ ధర్నా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు గోపాల్ రెడ్డి చైర్మన్ గాని, డైరెక్టర్ గాని, ప్రిన్సిపల్స్ గాని ఇప్పటి వరకు ఒక్కరు కూడా వచ్చి ఎందుకు స్పందిస్తలేదు, ఎందుకు పట్టించుకుంటలేదు? ఇదే విద్యార్థుల కోసము, విద్యార్థులు ఫీజు కట్టేది ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తారు, వాళ్ళ దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తారు. ఒక ఆడపిల్లకి వాష్రూమ్లలో వీడియో తీస్తే పట్టించుకోరా? ఎందుకు ఇంతగానో నిర్లక్ష్యం చేస్తున్నారు? గోపాల్ రెడ్డి చైర్మన్, దాని తర్వాత మల్లారెడ్డి వీళ్ళిద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీల పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏబీపీ తీవ్రంగా ధర్నా చేస్తుంది. గోపాల్ రెడ్డి చైర్మన్, మల్లారెడ్డి ఇద్దరు కూడా వెంటనే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ కూడా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. నా పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి, కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటికి పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. ఈ రోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి, గోపాల్ రెడ్డి దెబ్బలు తడుచుకున్నా కూడా ఎక్కడ కూడా ఈ రోజు అమ్మాయిలకు న్యాయం జరగాలంటే ఈ రోజు సీఎంఆర్ కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సీఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన
క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఈ రోజు వార్డన్ సంబంధించింది అమ్మాయిలను బెదిరించి ఈ రోజు గర్ల్స్ కళాశాలల్లో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది. ఈ రోజు నిర్బంధం చేసి ఎవరు వాయిస్ చెప్తే వాళ్ళని తీసి ఇస్తాం, కళాశాలను డిపార్ట్ చేస్తాం అని చెప్పేసి అనేక వాగ్దానాలు ఈ రోజు హెచ్చరిస్తూ ఈ రోజు అమ్మాయిలను ఈ రోజు అనేక చేస్తా ఉంది. చర్యలు తీసుకోవాలి. ఈ రోజు సిఎంఆర్ కళాశాలలో వాడనే కాదు, ఈ రోజు గోపాల్ రెడ్డి మాకు ఇప్పుడే తెలిసింది. గోపాల్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కూడా విద్యార్థులు సహకరించకండి, ఈ రోజు అమ్మాయిలు కూడా వాయిస్ ఇవ్వద్దు మీడియాకు అని చెప్పేసి నిర్బంధాలు పెడతా ఉన్నారు. అమ్మాయిల పైన నిర్బంధాలు పెడితే గోపాల్ రెడ్డి తెలుసుకో, ఈ కళాశాల భవిష్యత్తు తక్కువ కాలమే కాబట్టి వెంటనే అమ్మాయిలకు న్యాయం చేయండి. న్యాయం చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. కేసీఆర్ మరోసారి సీఎంను చేయటమే బీఆర్ఎస్ లక్ష్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ పాత్ర తాము పోషిస్తున్నామని, కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామంటూ పేర్కొన్నారు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదన్నారు. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని 7న ఈడీ విచారణకు హాజరుపై తమ లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పసలేదని, తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసని, పాపం తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. తనపై ఇది 6వ ప్రయత్నమని, రేవంత్కు ఏమీ దొరకటం లేదంటూ వ్యాఖ్యానించారు. 600 కోట్ల సంగతి అటుంచితే ఒక్క పైసా కూడా అవినీతి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. జడ్జి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానమే లేదన్నారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నా వద్దనేది రేవంత్ నిర్ణయమన్నారు. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్ లో చర్చ జరగలేదన్నారు. తనపై కేసు పెడితే రేవంత్ పై కూడా కేసు పెట్టాలంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అప్పుడే వస్తారు, ప్రస్తుతం తమ పాత్ర తాము పోషిస్తున్నామని, కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పారు, ఓడిపోతే ఏంటా అని. స్పీకర్ బాధ్యత కేసీఆర్ కి ఫోన్ చేయడం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. ఈ సంవత్సరం ఉప ఎన్నికలు రావచ్చని, త్రిపులార్లో 12,000 కోట్ల కుంభకోణం జరుగుతుందంటూ ఆరోపించారు. ఖాజాగూడలో ఉన్న పేదవాళ్లను రోడ్డుపై వేశారని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రికి తిట్లు పడ్డాయని, 1,38,000 కోట్ల అప్పులో 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీ పోతున్నాయని, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కళ నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యారడైస్, మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట్ మెట్రో కారిడార్లకు డీపీఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్ను సిద్దం చేసి మెట్రో రైల్ ఫేజ్ 2B భాగంగా ప్రభుత్వ అనుమతికి పంపించాల్సిందిగా హెచ్ఏఎంఎల్ఎండి ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఈ రోజు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హెచ్ఏఎంఎల్ఎండి ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి ముఖ్యమంత్రి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుండి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుడ్లపోచంపల్లి, కండ్లగోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. అదేవిధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూమ్కుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేట్కు 22 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. గత మల్కజ్గిరి ఎంపీగా ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని, అయినా రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా వివరించారు. ఇక ఆయన సూచనలు, సలహాలు కూడా తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి మెట్రో ఎండీని ఆదేశించారు. ఇక డీపీఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్లు ఎండీ చెప్పారు. మెట్రో ఫేజ్ 2 ఏ భాగం అలాగే బి భాగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు వెంటనే డీపీఆర్ మరియు ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
ఎక్కువగా విమానాల్లో ప్రయాణించేవారు కిటికీలోంచి బయటకు చూడటంపై ఆసక్తి తగ్గినట్లు కనబడుతోంది. అలా అని ఓ కుడికేద్దామా అంటే చాలా మందికి అంత త్వరగా నిద్ర రాదు. కనీసం ఫోన్ వాడుకుందామా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సిగ్నల్స్ రావు. ఇలా చాలా సమస్యలు విమాన ప్రయాణంలో ఎదురవుతున్నాయనే విషయం తెలిసిందే. కానీ ఎయిర్ ఇండియా సంస్థ ఈ సమస్యలను ఓ పరిష్కారం చూపెట్టబోతోంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల్లో వైఫై అందుబాటులోకి తీసుకువచ్చి ప్రయాణికులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్దమవుతోంది. టాటా గ్రూప్ కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికుల అభిరుచికి తగ్గట్టుగా విమానాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. గడిచిన సంవత్సరపు అనుభవాలు, జ్ఞాపకాలతో నూతన ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. నూతన ఏడాదిలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితర అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, అభివృద్ది బాటలో నడవాలని ఆయన అభిలాషించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి. స్వర్గీయ ముత్యం రెడ్డి 80వ జయంతి వేడుకలు. అంగరంగ వైభవంగా కోటలో సత్తమ్మ తల్లికి ప్రత్యేక వేడుకలు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్. బైంసాలో బంధు ప్రశాంతం. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత. బాలికల వసతి గృహం బాత్రూంలో వీడియోలు తీశారని ప్రకంపనలు. విద్యార్థి సంఘాల ఆందోళనలు. ప్రయాణికులకు ఆదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, ఇక అక్కడి వరకు మెట్రో. అదొక లొట్టపీస్ కేసు. కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.